ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరినాము మా తండ్రి. మీ దాసును బలపరచండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనము ఎవరు ధన్యులు అనే శీర్షికలో ఈరోజు మనం అధ్యయనం చేయబోయే అంశము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో గత కొన్ని వారాల క్రితం మనం అధ్యయనం చేశాము. ఆత్మ అనే పదము లేదని, ఆత్మ అనే పదము తర్జుమాలో వచ్చిన పదమని మనము నేర్చుకున్నాము. అయితే మన హృదయంలో, మన అంతరంగంలో ఎవరైతే దీనంగా ఉంటారో వారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆత్మ అనే పదం లేదు, హృదయము లేదా అంతరంగంలో మనము దీనంగా ఉండాలి. దీనంగా ఉండటం అంటే తగ్గించుకోవటం. ఎవరైతే వారు తగ్గించుకుంటారో వారు ధన్యులని వాక్యం మనకు చెప్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గించుకుని వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్తారో వారు ధన్యులని వాక్యంలో మనకి రాయబడింది. యేసు ప్రభువారు కూడా చెప్పారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని. ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో వారే ధన్యులు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. మనము తగిన సమయంలో హెచ్చించబడాలంటే, తగిన సమయంలో దేవుడు మనలను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంటండి? దీన మనస్కులుగా ఉండాలి. దీన మనసును కలిగి మనం ఉండాలి. తగ్గింపు స్వభావాన్ని కలిగి మనం ఉండాలి. మన జీవితంలో యేసు ప్రభువారు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. యోహాను గారు అంటారు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో, నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి.
యోహాను గారు ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో పూర్తిగా నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో దేవుడే హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఎప్పుడూ కూడా మనము దేవుని ఎదుట తగ్గించుకుని ఉండాలి. ఒక చెరసాలలో ఒక ఖైదీ చూసారా, చేతులు కట్టుకొని ఆయన నిత్యము భయపడుతుంటాడు. నా మీదకి ఇంకా ఏ శిక్ష వస్తుందో, ఇంకా ఏటోనని. ఎవరైనా జైలు అధికారి వస్తే ఆయన చాలా గౌరవంగా మాట్లాడతాడు. తల వంచుకొని చేతులు కట్టుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఎదుటి మనిషి దగ్గర ఆయన తగ్గించుకుంటున్నాడు. మనము అంతే, మన దేవుని ముందు మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే యోహాను గారు అంటున్నారు కదా, నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఎందుకంటే నీవే నా దేవుడవు, నీవే నా సృష్టికర్తవు, నాకంటే గొప్పవాడవు నీవే అని ఒప్పుకుంటున్నాడు. తగ్గించుకొనుట ద్వారా దాని యొక్క అర్థం ఏంటంటే తగ్గించుకొనుట ద్వారా దాని యొక్క అర్థం ఏంటంటే నాకంటే నీవే గొప్ప అని అర్థం. తగ్గించుకుంటున్నామంటే దానికి అర్థం ఏంటంటే నాకంటే నీవే గొప్ప, నన్ను మించినవాడు నీవు. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని జీవించుతున్నామంటే దానికి అర్థం ఏంటంటే మనం ఒప్పుకుంటున్నాము, తండ్రి నీకంటే నేను చాలా దీనుడిని, నాకంటే నీవు గొప్పవాడు. ఇలాంటి తగ్గింపు జీవితాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి జీవిస్తే వారి యొక్క జీవితం ధన్యమవుతుంది. ప్రతి క్రైస్తవుడు ఈ అలవాటును కలిగి జీవిస్తే వారి యొక్క జీవితము ధన్యమవుతుంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? తగ్గించుకుంటున్నారా లేదా హెచ్చించుకుంటున్నారా? మీరు హెచ్చించుకుంటే మీరు తగ్గించబడతారు, మీరు తగ్గించుకుంటే హెచ్చించబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తులను చూద్దాం. ఎవరైతే తగ్గించుకున్నారో వారి గురించి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో ఒక స్త్రీ ఉన్నది. ఈమె పేరు ఎస్తేరు. ఎస్తేరు అనేటువంటి ఈమె దీన మనసును కలిగి ఉన్నది. అయితే వీరు యూదులైతే ఒక రోజున అస్తరోస్ రాజు గారు తన భార్య అయినటువంటి వస్తీని రాణిగా కాకుండా మరొకరిని రాణిగా చేయాలనుకున్నాడు. యవనస్తులైన వారందరినీ తీసుకురండి,
ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే సౌందర్యంగా కనబడతారో వారే వస్తీకి బదులుగా రాణిని చేస్తానని ప్రకటించాడు రాజుగారు. అయితే అందరూ కూడా ఆయా గ్రామాల నుంచి, ఆయా పట్టణాల నుంచి అనేక మంది క్రైస్తవులు, అనేక మంది రాణులు, యవనస్తులు షూషాను కోట దగ్గరికి వచ్చారు. అందరూ కూడా వారికి వారు అలంకరించుకున్నారు. ఎంతో సౌందర్యంగా వారెంతో అలంకరించుకున్నారు. అలంకరించుకొని వారి వారి యొక్క ఇవ్వబడిన అలంకారాన్ని బట్టి వారు అలంకరించబడ్డారు. అయితే ప్రియ స్నేహితులారా, అనేక మంది యవనస్తులు అనబడిన వారు, అనేక మంది అందమైన వారు, సౌందర్యము గలవారు ఆ యొక్క షూషాను కోటలోనికి వచ్చారు. అందరూ నగలు పెట్టుకున్నారు, పరిమళ తైలాలను వారు అభిషేకించుకున్నారు. ఎందుకంటే రాజుగారికి నేను అందంగా కనబడాలి, రాజుగారు నన్ను చూసి ఈ రాణియే ఈ షూషాను కోటకి, ఈ యవనస్తురాలే ఈ షూషాను కోటకి రాణి అవుతుందని, నన్ను చూసి రాజుగారు అనాలని అందరూ కూడా అలంకరించుకున్నారు. అలాగా అలంకరించుకుంటే రాజుగారు వచ్చారు, అందరినీ చూశారు. అయితే ఎవ్వరూ ఆయనకి నచ్చలేదు. ఒకే ఒక ఆమె నచ్చింది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఆమె పరిమళ తైలాలను ధరించుకోలేదు. సువాసన రావాలని ఆమె ఏమీ కొట్టుకోలేదు. బంగారపు నగలను ఆమె అలంకరించుకోలేదు. సింపుల్గా రాజుగారి ఎదుట నిలబడింది. రాజుగారి ఎదుట సింపుల్గా అలా నిలబడితే రాజుగారు ఈమెను చూసి, ఈమె దీన మనసును ఆయన తెలుసుకొని, ఈమె ఈ యవనస్తురాలు ఈ షూషాను కోటకు రాణి అవుతుందని ఆయన ప్రకటించాడు. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. తన చిన్నానైనటువంటి మొర్దెకై దగ్గర ఈ స్త్రీ పెరిగింది. ఈ స్త్రీ పెరిగినందుకు ఎంతో చక్కగా పెరిగింది. తన చిన్నాన్న చెప్పినటువంటి మాటలను విన్నది. ఈ రోజుల్లో పెద్దవారు చెప్తే వినేవారు ఎవరున్నారండి? ఎవరు కూడా లేరు. పెద్దవారు చెప్తే వినేవారు ఎవ్వరూ లేరు. అనగా ఈ స్త్రీ దీన మనసును కలిగి దీనంగా దేవుని పాదాల చెంత కూర్చొని ఆమె ప్రతిదినము
దేవునిలో గడుపుతుంది. నిజమే ప్రియ స్నేహితులారా, మనము చేయవలసిన పని ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ఈ స్త్రీ దీన మనసును కలిగి ఉన్నది కాబట్టి సూసాను కోటకి రానయ్యింది. సూసాను కోటలో అందమైన వారు, సౌందర్యం గలవారు ఎవ్వరూ రానిలవలేదు. ఈ స్త్రీ ఒక్కరితే ఆమె రానయ్యింది. కారణం ఏంటంటే ఆమె దీన మనసును కలిగి ఉన్నది. తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. ఆయన చేతుల కింద ఎస్తేర్ అనే రాణి దీన మనసును కలిగి ఉన్నది కాబట్టే ఆమె సూసాను కోటకు రానయ్యింది. మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, రూతు మోయాబు దేశానికి చెందినది. తన అత్త అయినటువంటి నయోమి మోయాబు దేశం వెళ్ళిపోయారు. బెత్లెహేము దేశం నుండి మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క సమయంలో ఈ రూతు అనేటువంటి ఆ స్త్రీ కోళ్ళగా చేసుకున్నది ఈ నయోమి. అయితే వారు కొన్ని రోజులైన తర్వాత మోయాబుని విడిచి బెత్లెహేము వచ్చారు. అయితే ఈమెకి 2 కోడళ్ళు. అయితే రూతు ఒక్కరితో మాత్రమే నయోమితో అన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడికొస్తే నేను అక్కడికే వస్తాను. నీవే చోటులో మరణిస్తే ఆ చోటులోనే నేను మరణిస్తాను, నిన్ను నేను విడిచి ఉండను అని చెప్పింది. ఈ రూతు తన అత్తను ఏ గడియలోనూ విడిచిపెట్టలేదు. ప్రతి గడియలో తన అత్తమ్మతోనే గడిపింది. ఏ సమయంలో కూడా ఆమెను విడిచి ఉండలేదు. అయితే తిరిగి వీరు మరలా మోయాబు దేశం వచ్చారు. ఈ మోయాబు దేశం వచ్చినప్పుడు ఈ యొక్క బెత్లెహేము దేశం వచ్చినప్పుడు ఆ బెత్లెహేము దేశంలో వీరు వారి యొక్క కాలాన్ని గడుపుతున్నటువంటి ఆ సమయంలో బోయాజు రూతుని గమనించాడు. ఆమె యొక్క స్థితిని గమనించాడు. ఆమె నడవడికను గమనించాడు. ఏమంటున్నాడో చూసారా? రూతు గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆ యొక్క స్త్రీని కటాక్షించి ఆమె దీన మనసును చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. కారణం ఏంటంటే రూతు దీన మనసును కలిగి ఉన్నది. రూతు దీనత్వాన్ని కలిగి జీవించింది. అందుచేతనే బోయాజు ఈమెను గమనించి మరలా వివాహము చేసుకున్నారు. యేసుప్రభు వారి యొక్క వంశావళిలో రూతు కూడా చేర్చబడింది. గల కారణం ఏంటంటే రూతు దీన మనసును కలిగి ఉన్నది. 3వ వ్యక్తిని చూద్దాం. చూడండి,
మూడో వ్యక్తి మరియా. మరియా చిన్ననాటి నుండి కూడా ఎంతో భక్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నది. అయితే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలనుకున్నారు. తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి మానవ రూపంలో పంపించాలనుకున్నారు. ఆయన ఎతుకుతున్నాడు. ఎవరున్నారని ఎతుకుతున్నారు. ఎతుకుతున్న ఆ సమయంలో పవిత్రంగా దీనంగా ఉన్నది ఈ మరియా. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనాల్లో మరియా ఎలిజబెత్తో మాట్లాడుతుంది. దేవుడు నా దీన స్థితిని కటాక్షించారు. ఆ దీన స్థితిని కటాక్షించి నా యొక్క గర్భంలో సృష్టికర్త జన్మించబోతున్నాడు. ఆయన ఈ లోకంలోనికి నా గర్భన రాబోతున్నాడు అని ఎలిజబెత్తో చెప్పింది. నిజమే ప్రియ స్నేహితులారా, మరియా తగ్గించుకుని ఉన్నది కాబట్టే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆమె గర్భాన జన్మించారు. అయితే మరియా దేవుడు చెప్పాడు, నీవు గర్భవతి కుమారుని కంటావని. అలా చెప్పినప్పుడు నాకు ఎలాగిది సహజం, పురుషుని ఎరగనవా అని అన్నది. లేదు, పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరిస్తావంటే అయిపోయి నా కొద్ది ఇది అవమానం అని అనలేదు. సరే అని దీన మనసు కలిగి తగ్గించుకొని లోకము ఏమనుకున్నా పర్వాలేదు, నా మీద నిందేసినా పర్వాలేదు, ఎందుకంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారు నా గర్భంలో జన్మించనయ్యున్నారు. నా గర్భంలో ఆయన జన్మిస్తారు. అంతకు మించిన అదృష్టం భాగ్యం నాకు లేదనుకుని ఈ మరియా అనుకున్నది. మరియా దీన మనసును కలిగి ఉంది. కాబట్టి మనము కూడా దీన మనసును కలిగి జీవిద్దాము. మన ఆత్మలో తగ్గించుకొని మనం జీవిద్దాం. అప్పుడు మనం ధన్యులమవుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులని సెలవిచ్చారు. ఎస్తేరు దీనంగా ఉన్నది. ప్రభువా సూసాను కోటకు రానయ్యింది. రూతు దీనత్వాన్ని కలిగి ఉంది. యేసుప్రభు వారి వంశావళిలో చేర్చబడింది. మరియా దీన మనసును కలిగి ఉన్నది. యేసుప్రభు వారి యొక్క జన్మం ఇవ్వగలిగింది. అలా మేము దీన మనసును కలిగి జీవించడానికి మీరే కృప చూపించమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.